హ్యాట్రిక్ విజయంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ మూడో టర్ములో తొలి బడ్జెట్ ఇవాళ ప్రవేశపెట్టబోతుంది. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్ను నేడు ప్రవేశపెట్టనున్నారు. ఉద్యోగుల ఆశలు, సామాన్యుల ఆకాంక్షలు, ఇన్వెస్టర్ల ఎదురుచూపుల మధ్య ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2019 నుంచి ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ వరుసగా 7వసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. వికసిత భారత్ లక్ష్యంగా తాము ముందుకెళ్తామని ప్రధాని మోదీ పదే పదే చెబుతున్నారు. అందులో భాగంగా రాబోతున్న ఈ బడ్జెట్ ఎలా ఉంటుందో అని సర్వత్రా ఆసక్తి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆహార ధాన్యాలు, కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరగడం వల్ల ఆహార ద్రవ్యోల్బణం 4.8%గా ఉంది. ధరల్ని కట్టడి చేయడంతో పాటు రైతులకు ఆసరాగా ఉండే పథకాలను ఏమైనా ప్రకటిస్తారా అని అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. హ్యాట్రిక్ విజయంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ మూడో టర్ములో తొలి బడ్జెట్ ఇవాళ ప్రవేశపెట్టబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ఈసారి బడ్జెట్ ఎట్లా ఉండబోతుంది? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎట్లాంటి అంచనాలు ఉన్నాయి బడ్జెట్ కి సంబంధించి? ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశే పెద్ద ఎత్తున అలొకేషన్స్, కేటాయింపులు, అనేక రంగాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర బడ్జెట్లో ఆ మేరకు ఆంధ్రప్రదేశ్కు ఒక భరోసా లభిస్తుందన్న ఒక ఆశ ఉంది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కూడా అనేకటువంటి అంశాలను కూడా ఇప్పటికీ కేంద్ర ఆర్థిక మంత్రికి, అదేవిధంగా ప్రధానమంత్రికి కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా మెమరాండాలు కూడా పంపించడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో ప్రధానంగా ఓటమికి కారణమైనటువంటి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను కల్పించడంలో విఫలమైనటువంటి మోడీ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ప్రజలు సమాధానం ఇచ్చారు తమ ఓటు ద్వారా. ఈ ఓటమిని దృష్టిలో పెట్టుకుని ఈసారి దేశీయంగా అనేకటువంటి వస్తూత్పత్తి రంగాలకు అనేకటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వటం, అదేవిధంగా దేశంలో తయారైనటువంటి ఈ వస్తూత్పత్తులకు సేకరణ చేయటం, వాటిని ఎక్కువగా వినియోగించుకునేందుకు గాను కొంతమేరకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నదే కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ఉంది. ఆ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి కూడా దీనిపై పెద్ద ఎత్తున కసరత్తు చేసినట్టుగా తెలుస్తుంది. గతంలో ప్రభుత్వం చేసే ఖర్చుకు, అదేవిధంగా వచ్చే ఆదాయానికి చూసుకున్నట్లయితే కేవలం 5.2% తేడా ఉండేది. అయితే ఈసారి ఆ తేడాన్ని మరింతగా తగ్గించి పెద్ద ఎత్తున ప్రభుత్వం దాదాపు 11 లక్షల కోట్ల రూపాయల మేరకు అనేకటువంటి రంగాలకు సంబంధించి ఖర్చు చేయాలని చెప్పి ఈ బడ్జెట్లో ప్రతిపాదన చేసే అవకాశం ఉండగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలకు, మహిళలకు, అదేవిధంగా రైతులకు, ప్రధానంగా శ్రామికులకు, నిరుద్యోగ యువతకు కూడా పెద్ద ఎత్తున భరోసా ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే ఈ బడ్జెట్లో అనేకమైనటువంటి కొత్త అంశాలను కూడా మనం పేర్కొనడానికి అవకాశం ఉంది. 7వసారి వరుసగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇది ఒక రికార్డు. గతంలో దాదాపు 10 సార్లు బడ్జెట్ను మొరార్జీ దేశాయ్ ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఆయన మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. అయితే వరుసగా ఆయన కేవలం 6 సార్లు మాత్రమే బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈసారి నిర్మలా సీతారామన్ వరుసగా 7వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. మొత్తంగా బడ్జెట్లు ఇంతవరకు కనుక చూసినట్టయితే 10 సార్లు మొరార్జీ దేశాయ్, 9 సార్లు పి చిదంబరం, 8 సార్లు ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ఉదయం 9 గంటలకు ఆర్థిక మంత్రిత్వ శాఖల కార్యాలయం నుంచి నేరుగా ఆమె రాష్ట్రపతిని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేరుగా రాష్ట్రపతి భవన్కి వెళ్తారు. అక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. 9:30 గంటలకు అక్కడి నుంచి నేరుగా పార్లమెంటుకు 10 గంటలకు రావడం జరుగుతుంది. 10 గంటలకు పార్లమెంటుకు వచ్చిన తర్వాత 10:15 కేంద్ర మంత్రివర్గం సమావేశమయ్యి కేంద్ర బడ్జెట్కు ఆమోదం తెలపడం జరుగుతుంది. ఆ తర్వాత నేరుగా పార్లమెంట్లో, లోక్సభలో 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. దేశ ప్రజలందరూ కూడా ఈ బడ్జెట్లో ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఏ రకంగా భరోసా ఇవ్వబోతుందన్న అంశం దేశవ్యాప్తంగా ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. దీనికి ఇచ్చే సమాధానం ప్రభుత్వం ఏ రకంగా ఉందన్న అంశాన్ని కూడా చూడాలి. మరొక వైపున ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే ఇతర ప్రతిపక్షాలు కానీ పెద్ద ఎత్తున అనేకమైనటువంటి అంశాలకు సంబంధించి ఇప్పటికే ప్రస్తావించడం జరిగింది. బిజినెస్ అడ్వైజరీ కమిటీలో, అదేవిధంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఏర్పాటు చేసినటువంటి అన్ని అఖిలపక్ష సమావేశంలో కూడా అనేక అంశాలు ప్రస్తావించడం జరిగింది. వివాదాస్పదమైనటువంటి నీటు పరీక్షకు సంబంధించి కానీ, అదేవిధంగా సమాజంలో
మతం పేరుతో జరిగినటువంటి అనేక అంశాలపైన చర్చ జరగాలి, దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం చెప్పి గట్టిగా కోరింది. ఈ అంశాలకు సంబంధించి బడ్జెట్లో ప్రతి సభలోనూ అంటే లోక్సభలో ఒక 20 గంటల పాటు బడ్జెట్పై చర్చ జరగాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాజ్యసభలో కూడా దాదాపు 20 గంటల పాటు చర్చ జరగాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే రాజ్యసభలో దాదాపు 8 గంటల పాటు సాధారణ బడ్జెట్పై చర్చకు కేటాయించడం జరిగింది. ఇక అనేక మంత్రిత్వ శాఖలకు సంబంధించి కూడా ఒక్కొక్క శాఖకు సంబంధించి 4 గంటల పాటు చర్చ జరగాలని చెప్పి కూడా బిజినెస్ అడ్వైజరీ కమిటీలో అన్ని పార్టీలకు చెందిన నేతలంతా కూడా నిర్ణయం తీసుకున్నారు. ప్రసాద్, ఈసారి ఆదాయపు పన్నులో రాయితీలు ఉండే అవకాశం ఉందా? కొంతమేరకు ప్రోత్సాహకాలు, అదేవిధంగా ఆదాయ వర్గాలకు కూడా ఊరట కలిగించే రీతిలో కొంతమేరకు ప్రోత్సాహకాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇది మిద్దంగా ఏ రకంగా అని చెప్పలేం, కానీ గతంలో అనేక సందర్భాల్లో ఆదాయ వర్గాలు కూడా పెద్ద ఎత్తున ఈ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ప్రోత్సాహకాలు ఉంటాయని చెప్పి అందరూ కూడా ఆశిస్తూనే ఉన్నారు. పెద్దగా ఊరట కలిగించే అంశాలు ఏమి ఉండకపోవచ్చు అన్నదే అనిపిస్తుంది. ఎందుకంటే బడ్జెట్ సంబంధించి ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో పెద్ద ఎత్తున ఖర్చు పెడితే గానీ ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా ఎకనామిక్ చూర్నింగ్, ఆర్థికపరమైనటువంటి ప్రక్రియ కూడా వేగంగా కొనసాగించేందుకు ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. కాబట్టి ఆదాయాన్ని పెంచుకోవాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచనగా ఉంది. వీటి రెండింటి మధ్య ఆదాయ వర్గాలకు ఏ రకంగా ఉపశమనం కల్పించాలి, వాళ్ళకు ఏ రకంగా వాళ్ళు ఊరట కలిగించాలి అనే అంశంతో పాటు ప్రభుత్వం ఆదాయాన్ని కూడా ఏ రకంగా పెంచుకోవాలనే అంశంపై కూడా ఒక బ్యాలెన్స్గా నిర్వహించేందుకు ప్రయత్నం చేసే అవకాశం ఉంది. పెద్దగా ఊరట ఉండే అవకాశం మాత్రం లేనట్టుగా ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఉద్యోగ అవకాశాల కల్పన, అదేవిధంగా దేశీయంగా ఉత్పత్తి అయ్యే వస్తు రంగాలకు ప్రోత్సాహకాలు, అదేవిధంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టేందుకు ఉన్నటువంటి మార్గాలను కూడా అన్వేషించే విధంగా ఈ బడ్జెట్లో ప్రతిపాదనలు ఉంటాయి. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.